హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్. ఈ వీడియోలో డయాలసిస్ పేషెంట్స్ వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కాపాడుకోవాలంటే ఎలాంటి టిప్స్ తెలుసుకోవాలో నేర్చుకుందాం. డయాలసిస్ పేషెంట్స్ వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వారి జీవన నాణ్యత మెరుగ్గా ఉండాలంటే తెలుసుకోవాల్సిన మొట్టమొదటి టిప్ వారి డయాలసిస్ సెషన్స్ని గౌరవించడం. అంటే మీ డాక్టర్ గారు మీకు అడ్వైస్ చేసిన డయాలసిస్ సెషన్స్ని మిస్ కాకుండా క్రమం తప్పకుండా చేయించుకోవడం. అంటే బయట నుంచి ఆరోగ్యంగా ఉన్నాను కదా, నాకేమవుతుంది ఒక డయాలసిస్ సెషన్ మిస్ చేస్తే అన్న అపోహలో అనుకోకుండా మీ డాక్టర్ గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా వారానికి 3 సార్లు కానీ లేక వారానికి 2 సార్లు కానీ మీ టీం సూచించిన విధంగా ఖచ్చితంగా డయాలసిస్ సెషన్స్ క్రమం తప్పకుండా చేయించుకోవడం. ఎందుకంటే ఒక డయాలసిస్ సెషన్ మిస్ అయినా దాని ఇంపాక్ట్ ఎన్నో నెలల వరకు ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక డయాలసిస్ సెషన్ మిస్ అయినా ఆ 3 డేస్ పాటు ఆ 2 డేస్ పాటు సంబంధించిన విషయాలన్నీ కూడా మన శరీరంలో మిగిలిపోతాయి. ఇలా శరీరంలో విషయాలు మిగిలిపోవడం వల్ల ఎన్ని సెషన్స్ మిస్ చేస్తే అంతే రెట్లు మన శరీరం మీద కూడా బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దెర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ మెరుగైన లైఫ్ స్టైల్ కావాలని గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ డయాలసిస్ని యాక్సెప్ట్ చేయడం, వారి డయాలసిస్ యొక్క సెషన్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం, క్రమం తప్పకుండా మీ డాక్టర్ గారు సూచించిన విధంగా డయాలసిస్ సెషన్స్ చేసుకోవడం. డయాలసిస్ పేషెంట్స్ వారి డయాలసిస్ మీద మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ టిప్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం. దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. డయాలసిస్ స్టేజ్కి రాకముందు ప్రోటీన్ కంటెంట్ తక్కువ తీసుకోమని చెప్తాం. ఇదే పేషెంట్స్ డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలని చెప్తాం. ఎందువల్లంటే ఏ పేషెంట్ అయితే సరైన పరిణామంలో ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటారో, ఎవరైతే ప్రోటీన్ కంటెంట్ బాగా తీసుకొని వారి కండను కాపాడుకుంటారో అలాంటి వారు డయాలసిస్ మీద సునాయాసంగా మంచి క్వాలిటీ లైఫ్ని పొందగలరు. మరి ఎంత ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది? శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్ కూడా 1.2 నుంచి 1.5 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే ప్రోటీన్ తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్ ఒక రోజులో 3 ఎగ్ వైట్స్ తీసుకోవాలి. వారానికి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చికెన్ కానీ చేప కానీ 150 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు. అంటే ఒక డయాలసిస్ పేషెంట్ ఒక వారంలో 3 సార్లు డయాలసిస్ రమ్మంటే వారంలో 3 సార్లు చికెన్ కానీ చేప కానీ 150 గ్రామ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదే 2 సార్లు డయాలసిస్కి వస్తే అట్లీస్ట్ 2 టైమ్స్ అన్న 150 గ్రామ్స్ పరిణామంలో చికెన్ కానీ చేప కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనప్పటికీ ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్ కూడా ఒక రోజులో అట్లీస్ట్ 3 ఎగ్ వైట్స్ తినడం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్ ఒక హై క్వాలిటీ బయలాజికల్ ప్రోటీన్. ఈ ఎగ్లో ఉన్న ప్రోటీన్ వల్ల శరీర భాగాల మీద ఎఫెక్ట్ పడుకోకుండా వారి కండను కావచ్చు, వారి న్యూట్రిషన్ని కావచ్చు, వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కానీ పెంచుకోవచ్చు. దేర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ హ్యాపీగా ఉండాలంటే నేర్చుకోవాల్సిన సెకండ్ సిద్ధాంతం ప్రోటీన్ కంటెంట్ ప్రాపర్గా తీసుకోవడం. డయాలసిస్ స్టార్ట్ చేయకముందున్న రూల్స్ కాకుండా డయాలసిస్ స్టార్ట్ చేసాక వచ్చే ప్రోటీన్ రూల్స్ని నేర్చుకోవడం. డయాలసిస్ పేషెంట్స్ మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన మూడవ టిప్ హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవడం. మరి ఎంత హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది? ప్రతి ఒక్క డయాలసిస్ పేషెంట్ కూడా సుమారుగా 10 నుంచి 12 లోపల హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే హిమోగ్లోబిన్ 10 కన్నా తక్కువ ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారుతుంది. హిమోగ్లోబిన్ 12 కన్నా ఎక్కువ ఉన్న వేరే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దేర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ నేర్చుకోవాల్సిన అంశం వారి హిమోగ్లోబిన్ టూ మచ్గా ఎక్కువగా ఉండకూడదు, టూ మచ్ తక్కువగా ఉండకూడదు. ఈ సీకేడీ పేషెంట్స్ డయాలసిస్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే వారి హిమోగ్లోబిన్ని 10 నుంచి 12 మధ్య మెయింటైన్ చేసుకునే విధంగా వారి ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్ తీసుకోవడం. దేర్ఫోర్ హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయాలంటే డయాలసిస్ సెషన్ స్కిప్ కాకూడదు, మంచి ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు మీ డాక్టర్ గారు సూచించిన విధంగా ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ కావచ్చు లేక ఐరన్ ఇంజెక్షన్స్ కావచ్చు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డయాలసిస్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ టిప్ వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే డయాలసిస్కి మధ్య వెయిట్ గెయిన్ 2.5 నుంచి 3 దాకా ఎక్కువ పెరగకుండా చూసుకోవడం. డయాలసిస్కి మధ్య వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ బరువు పెరగడం వల్ల డయాలసిస్లో ఎక్కువ వాటర్ రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే అకారణంగా ఎక్కువగా వాటర్ లాగుతూ ఉంటారో డయాలసిస్లో అలాంటి వాళ్ళకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ మీద మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ రావాలంటే డయాలసిస్కి మధ్య వెయిట్ గెయిన్ 2.5 kgs కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇలా చేసుకోవాలంటే మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకుని ఎంత వాటర్ తీసుకోవాలో క్లియర్గా తెలుసుకోండి. అంతకన్నా ఎక్కువ వాటర్ తీసుకోవద్దు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే డయాలసిస్ పేషెంట్ తీసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ వారి ఏవి ఫిస్టులా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. మనందరికీ తెలుసు డయాలసిస్ పేషెంట్స్కి ఏవి ఫిస్టులా అనేది ఒక జీవనాధారం. ఎవరైతే ఏవి ఫిస్టులను చక్కగా కాపాడుకుంటారో అలాంటి వారు డయాలసిస్ని చక్కగా చేయించుకొని ఈ డయాలసిస్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువ కాకుండా చూసుకుంటూ ఉండొచ్చు. మరి ఏవి ఫిస్టులా సరిగ్గా ఉండాలంటే పేషెంట్స్ ఏం చేసుకోవాల్సి వస్తుంది? ఏవి ఫిస్టులా సరిగ్గా హెల్తీగా ఉండాలంటే ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి మీ వాస్కులర్ సర్జన్ని కలిసి ఈ ఏవి ఫిస్టులా యొక్క స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోండి. దాంతోపాటు
ఈ ఏవి ఫిస్టులా సైట్ శుభ్రంగా ఉంచుకునే విధంగా, దాని మీద ఇన్ఫెక్షన్స్ రాకుండా రెగ్యులర్గా ప్రికాషన్ తీసుకోవడం వల్ల. దాంతోపాటు ప్రతి ఒక్క రోజు మీ ఏవి ఫిస్టులా మీద చేయి పెట్టుకొని ఏవి ఫిస్టులా ఎలా పనిచేస్తుందో మీరెందుకు మీరే బెరీ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఏవి ఫిస్టులా యొక్క పవర్ తగ్గుతున్నట్టు మీకు అనిపించినా, ఎప్పుడైతే ఏవి ఫిస్టులా నుంచి వచ్చి ఆ వైబ్రేషన్ తగ్గుతున్నట్టు అనిపించినా వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మీ డాక్టర్ గారిని కలవండి. మరీ ముఖ్యంగా డయాలసిస్లో చీటికి మాటికి మిషన్ అలారమ్స్ ఇస్తున్నా దాని సంకేతం ఏంటంటే ఫిస్టులాలో ఆల్రెడీ బ్లాకేజెస్ స్టార్ట్ అవుతున్నట్టు. దేర్ఫోర్ డయాలసిస్ పేషెంట్స్ ఏవి ఫిస్టులాని ఒక దేవుడిలాగా చూసుకోవాల్సి వస్తుంది. పైన చెప్పిన 5 టిప్స్ ఫాలో కావడం వల్ల డయాలసిస్ పేషెంట్స్ మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలరు. దాంతోపాటు మిగిలిన వాళ్ళలాగా డయాలసిస్ పేషెంట్స్ కూడా నార్మల్ లైఫ్ని సాగించవచ్చు.